100లో 90% మంది సోకాల్ ప్రీచర్స్, పాస్టర్స్ అనబడిన వాళ్ళు చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్ చేస్తున్నారు. అదేంటంటే నిజంగా మీకు ఇది షాకింగ్ అనిపించవచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చినటువంటి గ్రేట్ కమాండ్, గొప్ప ఆజ్ఞ ఏదైతే ఉందో దాన్ని చెత్తలో పడేశారు. నిజంగా ఇది మీకు షాకింగ్ అనిపించవచ్చు. ముందు ఈ యొక్క వీడియోని మనం ఆలోచించేద్దాం ప్రియులారా. అపోస్తల కార్యముల గ్రంథం 11వ అధ్యాయంలో 26వ వచనాన్ని చదువుకోగలిగితే, వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంత్యొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ప్రియమైన దేవుని వారలారా, బైబిల్ ఏం చెబుతుంది అంటే మొట్టమొదటగా శిష్యులను తయారు చేయాలి, ఆ తర్వాత వారు క్రైస్తవులు అనబడాలి. ఇదే విషయాన్ని ప్రభు యేసుక్రీస్తు వారు గ్రేట్ కమాండ్లో మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకోగలిగితే, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ప్రియమైన దేవుని వారలారా, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి. అయితే మీరు చేయవలసింది ఏంటంటే సమస్త జనులను శిష్యులుగా తయారు చేయండి అన్నాడు. ఎవరైతే 12 మంది శిష్యులు, ఎవరైతే ప్రభు యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేసుకున్న శిష్యులు సమాజంలోనికి, లోకంలోనికి ప్రవేశించారో వారు మొట్టమొదటిగా ఏదో తప్పుడు మాటలు చెప్పి, ఏదో ప్రలోభాలు పెట్టేటువంటి మాటలు చెప్పి, మీకు అదొస్తుంది ఇదొస్తుంది, యేసు ప్రభువుని నమ్ముకుంటే మీరు ధనవంతులు అవుతారు, ఉద్యోగాలు వస్తాయి, ఇంకా వాళ్ళని ట్రాప్ చేసి ఏదో విధంగా బాప్తిసాలు ఇచ్చేయడం, వాళ్ళు మాత్రం ఆ పని చేయలేదు ప్రియులారా. మరి వారు ఏం చేశారంటే సర్వలోకానికి వెళ్ళారు, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించారు. ఎవరైతే సువార్తను నమ్మి బాప్తిసం పొందారో వాళ్ళని మొట్టమొదటిగా శిష్యులుగా చేశారు. శిష్యులుగా చేసిన తదనంతరం వాళ్ళకి బాప్తిసాలు ఇచ్చారు సహోదరులారా. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా బైబిల్ యొద్దకు రావాలి, దేవుని యొద్దకు రావాలి, ఫండమెంటల్ నేర్చుకోవాలి, శిష్యులకం పొందాలి. శిష్యులు అయిన తదనంతరం క్రైస్తవులుగా మార్చబడాలి. నేడు 100లో 90% మందిని మనం ఏ నిబంధనలో ఉన్నాం? బైబిల్లో 2 నిబంధనలు ఎందుకు వచ్చాయి? పాత నిబంధన ఎవరి కోసం ఇవ్వబడింది? కొత్త నిబంధన ఎవరి కోసం ఇవ్వబడింది? దేవుడు ఎవరు? దేవుని లక్షణాలు ఏమిటి? పరలోకం ఏంటి? నరకం ఏంటి? ఆరాధన ఎలా చేయాలి? కొత్త నిబంధన బట్టి చేయాలా? పాత నిబంధనను బట్టి చేయాలా? బైబిల్ గ్రంథము నిజమైన దైవ గ్రంథమా? ఇలా అనేకమైన సంగతులను గూర్చి ప్రియమైన దేవుని వారలారా, ఫండమెంటల్ కూడా తెలియకుండా బాప్తిసాలు పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే 100లో 90% మంది ఉన్నారు. వీరంతా ఏం చేశారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చిన గ్రేట్ కమాండ్ ఏదైతే ఉందో, గొప్ప ఆజ్ఞ ఏదైతే ఉందో, ఆ ఆజ్ఞని చెత్త కుప్పలో పడేశారు ప్రియుల. నిజం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పింది ఒకటి, నేడు చేస్తున్నది ఒకటి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే 19లో, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. మొదటగా శిష్యులుగా చేయాలి, తదనంతరం వారికి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి బాప్తిసం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ప్రియమైన దేవుని వారలారా, పాత నిబంధన మనం చదివితే మోషే అనే వ్యక్తి కింద యెహోషువ శిష్యుడిగా ఉన్నాడు. అలాగే మనం ఏలియాను గమనించగలిగితే ఏలియా పలు ప్రాంతాలలో పాఠశాలలు నిర్వహించాడు, పలు ప్రాంతాలలో స్కూల్స్ని నిర్వహించాడు, పలు ప్రాంతాలలో ప్రవక్తల శిష్యులు ఉన్నారు. అలాగే ఏలియా తదనంతరం ఎలీషా కూడా తనతో పాటు శిష్యులను వెంటబెట్టుకున్నాడు. వాళ్ళు ఎంతోమంది శిష్యులుగా ఉండి గురువు గారిని వెంబడించారు. వాళ్ళు వెంబడించడం మాత్రమే కాదు, నేర్చుకున్నారు. వాళ్ళు శిష్యులుగా చేయబడ్డారు ప్రియులారా. ఇలా మనం బైబిల్ గ్రంథాన్ని మొత్తాన్ని మనం పరిశీలన చేయగలిగితే డిసైపుల్స్ మేక్ డిసైపుల్స్, శిష్యులుగా చేయడం. ఇంతటికీ శిష్యుడు అంటే ఎవరు అంటే నేర్చుకునేవాడు, వెంబడించేవాడు, నేర్చుకునేవాడు, అనుకరించేవాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భూమి మీద ఉన్నప్పుడే గొప్ప పరిచర్య చేశాడు. అంటే అది నిలిచిపోయే పరిచర్య. అదేంటంటే
ఆయన శిష్యులను ఏర్పాటు చేసుకొని వారు దేవుని రాజ్య సువార్తను పలు దేశాలకి పలు సర్వలోకానికి పంపాలి అన్నదే, వాళ్ళు ప్రకటించాలన్నదే యేసు ప్రభు వారి యొక్క ఆలోచన ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్య కూడా ఎలా ఉంది అంటే, ఆయన రావడం మనం శిష్యులను ఏర్పాటు చేసుకోవడం అనేది చూస్తాం. శిష్యులను పేర్లు పెట్టి పిలవడం అనేది చూస్తాం. కొందరికి పేర్లను పెట్టడం చూస్తాం. కొందరిని అద్భుతాలు మహత్కార్యాలు చేసి వారి యందు నమ్మకత్వాన్ని సృష్టించి ఆయన పరలోకం నుంచి వచ్చిన దేవుని కుమారుడు అని రుజువు చేశాడు ప్రియులారా. యేసుప్రభు వారిని శిష్యులు వెంబడిస్తూ వచ్చారు, నేర్చుకుంటూ వచ్చారు, వాళ్ళు తర్ఫీదు పొందారు. ఈనాడు పౌలు గారిని మనం గమనించగలిగితే, పౌలు గారు తదనంతరం పౌలు గారితో పాటు కొందరు శిష్యులు ఉన్నారు. శిష్యులు వెంబడించారు, నేర్చుకున్నారు. వారు అనేక ప్రాంతాలలో అనేక దిక్కులలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి ప్రియులారా మరి సాధనాలుగా మార్చబడ్డారు. ఈనాడు మనం గమనించగలిగితే ఏదో వాళ్ళకి నచ్చింది చేస్తూ భిన్నమైన సువార్తను ప్రకటిస్తూ అనేకులకి ఫేక్ బ్యాప్తిజం ఇస్తూ అవి చల్లని సంగతులను బోధిస్తూ అనేక మందిని తప్పుదారి పట్టిస్తున్నారు ప్రియులారా. మరి దీనిపైన మీ విలువైన అభిప్రాయం ఏంటన్నది ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయవలసిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాను. నేను మీ సహోదరుడు బాల్విన్ రాజుని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మే గాడ్ బ్లెస్ యూ.